మన చుట్టూ ఎన్నో వేల కథలు. అందులో ఒక్కటైన కథే ఒక అమ్మాయి నిజమైన ప్రేమ కథ. నేను ఈ కథకి ఎలాంటి పేరు పెట్టాలనుకోవడం లేదు, ఎందుకంటే కథ మొత్తం విన్న తర్వాత ఆ పేరేదో మీరే పెట్టండి. డిగ్రీ చదువుతున్న నేహ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో అర్జున్ని చూసింది. చూడగానే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ తనలో, అండ్ దాన్నే లవ్ అంటారని తనకి తెలియదు. అండ్ అర్జున్తో మాట్లాడడానికి చాలానే ట్రై చేసింది, బట్ కుదరలేదు. తనకి తెలిసిన విషయం ఏంటంటే అర్జున్ వాళ్ళ రిలేటివ్ తనకి బావ అవుతాడు అని. ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఇన్స్టాలో చాలానే సెర్చ్ చేసింది అర్జున్ అకౌంట్ కోసం. అలా 2 days చూసి ఇంకా వదిలేసింది. అండ్ 3rd day మార్నింగ్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఎవరా అని చూస్తే అర్జున్. హాయ్, నేను అర్జున్, మొన్న నిన్ను చూసా ఫంక్షన్లో, మీరు మా రిలేటివ్స్ అవుతారంట అని మెసేజ్ వచ్చింది. దాంతో నేహ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అండ్ ఇద్దరికి పరిచయం పెరిగింది. 2 monthsగా మాట్లాడుకుంటున్నారు. అండ్ వన్ డే నేహాకి అర్జున్ పై ఉన్న ఫీలింగ్ లవ్ అని క్లారిటీ తెచ్చుకుని ప్రపోజ్ చేద్దామని అనుకున్నప్పుడు నేహాకి అసలు నిజం అప్పుడే తెలిసింది. నేహ అర్జున్కి ప్రపోజ్ చేద్దామని అనుకున్నప్పుడు తనకి తెలిసిన నిజం ఏంటంటే అర్జున్ పాస్ట్లో రిలేషన్షిప్లో ఉన్నాడు, అండ్ కొన్ని రీజన్స్ వల్ల ప్రెజెంట్ అది బ్రేకప్ అయింది అని. అండ్ ఇవన్నీ తెలిసిన నేహాకి ఈ సిచ్యువేషన్లో ప్రపోజ్ చేస్తే తప్పుగా అనుకుంటాడేమో అని ప్రపోజ్ చేయకుండా ఆగిపోయింది. అర్జున్ హైదరాబాద్లో వర్క్ చేస్తాడు. ఫంక్షన్ కోసం వచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు నేహాకి కాల్ చేశాడు. అప్పుడు నేహ, అర్జున్ నువ్వు హైదరాబాద్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ఏడ్చి ప్రపోజ్ చేస్తుంది. ఇది రైట్ టైమో కాదో నాకు తెలియదు, మళ్ళీ నిన్ను మిస్ అయిపోతానేమో అని చెప్తున్నానంటుంది. అండ్ అర్జున్ కూడా నన్ను ఏడ్పించే అమ్మాయిని చూసాక గానీ నా కోసం కూడా ఒక అమ్మాయి ఏడుస్తుందా అని ఎమోషనల్ అవి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాడు. 6 months ఇద్దరు రిలేషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు. చాట్స్, కాల్స్, మీట్స్తో రిలేషన్షిప్లోకి డీప్గా వెళ్ళిపోయింది నేహ. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని అనుకున్న టైంలో అర్జున్ వచ్చి నేహ లెట్స్ బ్రేకప్ అన్నాడు. అర్జున్ తన పాస్ట్లో ఉండి మర్చిపోలేకపోతున్నా ఇంకా తనే గుర్తుకొస్తుందని చెప్పి నేహతో బ్రేకప్ అని అన్నాడు. నేహాకి ఫస్ట్ లవ్ అయిన అర్జున్ అలా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కాలేదు. బట్ నేహ తన లవ్ని అర్థం చేసుకుని నేనేమైనా హెల్ప్ చేయనా నీ పాస్ట్ లవ్లో అని అడిగింది. దానికి అర్జున్ వద్దు అని అన్నాడు. అసలు అర్జున్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే కొంతకాలం నువ్వే కావాలి అని అంటాడు, అండ్ ఇంకొంతకాలం పాస్ట్ గుర్తొస్తుంది అని అంటాడు. మనం ఎంత ప్రేమించినా సరే భరించడానికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా. దాంతో నేహ, అర్జున్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా, దాని గురించి క్లారిటీ ఇవ్వు, రోజు నేను ఈ బాధని భరించలేకపోతున్నా అని అడిగింది. అర్జున్కి నేహ అంటే ఇష్టమే, బట్ తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేహాని దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు. నేహాని దూరం పెట్టాలి అని తనకిష్టం లేకపోయినా సరే నేహాకి బాధ కలిగేలా మాట్లాడుతున్నాడు అర్జున్. నేహ చివరగా తన కోసం దూరం అవుతా కానీ చివరి వరకు తన కోసమే వెయిట్ చేస్తా అని అర్జున్కి దూరంగా ఉంది. ఇప్పుడు నేహ లైఫ్ ఒక క్వశ్చన్ మార్కులు అయిపోయింది. అంటూ ఉంటారు కదా, ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారు అని. అలా ప్రేమించినందుకు ఇప్పుడు నేహ బాధపడుతుంది. ఈ స్టోరీ ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ. తన స్టోరీ అందరికీ తెలియాలి అని అనుకుంది, అందుకే చెప్పాను. మరి ఈ రియల్ లవ్ స్టోరీకి ఎలాంటి పేరు పెట్టాలి అని అనుకుంటున్నారు? అండ్ నేహ ప్రేమ అర్జున్కి దగ్గర చేస్తుందా లేదా కామెంట్లో చెప్పండి. ఇలాంటి లైఫ్ స్టోరీస్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.